అంధకారంలో నుండి ఓ నీడ కదులుతుంది. అది నేనే, షాడో కీపర్. నాకు తెలిసిన ఎన్నో కథలున్నాయి. కొన్ని సరదాగా, కొన్ని భయంకరంగా. కానీ ఈ రాత్రి మీకోసం ఒక భయానక మరియు సరదా అయిన కథ. ఒక సెల్ఫీ, ఒక కోట మరియు ఒక అనుకోని అతిథి. అయితే రెడీనా? అంధకారంలోకి ప్రవేశిద్దాం. ద హాంటెడ్ సెల్ఫీ. ఒక సాయంత్రం రోహన్, అనిక మరియు అర్జున్ అనే ముగ్గురు స్నేహితులు ఊరి అవుట్స్కట్స్లో ఉన్న ఓ పాత కోటను అన్వేషించేందుకు వెళ్ళారు. అస్తమయమవుతున్న సూర్యుడి కాంతి కోటపై పొడవైన భయానక నీడలను వేస్తోంది. అందులోకి ప్రవేశించిన వెంటనే వారు నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించారు. కానీ వారి మొబైల్ స్క్రీన్ను చూసినప్పుడు అర్జున్ ఆశ్చర్యంగా అరిచాడు. సెల్ఫీలో వారి వెనుక ఓ భయంకరమైన ముఖం మెరిసింది. అందరూ భయంతో వెనక్కి తిరిగి చూశారు. కానీ అక్కడెవరూ లేరు. ఇంకోసారి సెల్ఫీ తీద్దామని భయపడుతూనే రెండవ సెల్ఫీ దిగారు. ఆ రెండవ సెల్ఫీలో ఆ భూతం ఇంకా దగ్గరగా వచ్చేసింది. ఇంకా లేట్ చేయకూడదనుకొని వారు అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టారు. చివరికి కోట ప్రాంగణానికి చేరుకున్నారు. అమ్మయ్య, బ్రహ్మాండంగా తప్పించుకున్నాం అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పుడే వారి ఫోన్ బజ్ అయింది. భయపడుతూనే అది ఏంటో చూద్దామని ఓపెన్ చేశారు. వారి ఫోన్లో ఇంకో సెల్ఫీ వచ్చింది. ఈసారి భూతం వారి ముందు మంచి బట్టలు, నగలతో సెల్ఫీ దిగింది. వారంతా భయంతో వణికిపోయారు. ఇంతలో వారికి ఒక స్వరం వినిపించింది. మీరు మీ ఫోన్లో సెల్ఫీ దిగేటప్పుడు ఫిల్టర్ని యూజ్ చేసుకోవట్లేదా? వారు భయంతో తల తిప్పి చూశారు. అక్కడ ఒకప్పటి కోట రాజవంశానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఆత్మ సెల్ఫీ స్టిక్ పట్టుకొని నిలబడి ఉంది. అప్పుడు ఆ ఆత్మ, ఈ కోటలో అందరూ ఫోటోలు దిగేవారు, కానీ ఇప్పుడు ఎవ్వరూ రావడం లేదు. కాబట్టి నేను కూడా ఓ సెల్ఫీలో కనిపించాలనుకున్నాను అంటూ నవ్వుతూ చెప్పాడు. ముగ్గురు కాసేపు సంశయంతో చూసి తరువాత అందరూ నవ్వుతూ ఆ ఆత్మతో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఆ ఆత్మకి వీడుకోలు చెప్పి ఇంటికి వెళ్తూ ఆ రోజు వారికి ఎదురైన అనుభూతిని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. తర్వాత మళ్ళీ వారి ఫోన్ బజ్ అయింది. వారు నిశ్శబ్దంగా ఫోన్ స్క్రీన్ చూశారు. గ్రేట్ పిక్, వాంట్ మీ టు ట్యాగ్ యూ అని మెసేజ్ వచ్చింది. తర్వాత ఒక్కసారిగా అందరు నవ్వుకున్నారు. ఇదే నా ప్రపంచం, నీడల్లో నన్ను మర్చిపోకండి. మరి మీరు తీసే నెక్స్ట్ సెల్ఫీలో ఎవరు ఉంటారో తెలుసా?